ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణం జాప్యమైంది. మరింతగా జాప్యమవుతూనే ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకటిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో షెడ్యూల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న షెడ్యూల్ మార్చి 15 అని తేలిపోయింది. ఈసారి పక్కాగా మార్చి 15న పనులు తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నేతృత్వ కూటమి ప్రభుత్వం తీర్మానించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అవసరమైంది. రాజధాని లేని రాష్ట్రంగా చాన్నాళ్లు నిలబడిపోయిన నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పుడే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మించాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రజల్లో సానుకూలత రావడంతో నిర్మించబోయే రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు. రైతుల నుంచి 33,000 ఎకరాల భూములను సేకరించారు. అనేక విధాలుగా నిర్మాణాలు చేసేందుకు ఏర్పాట్లు జరుపుతూ పాలన కోసం కొన్ని తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేశారు. అయితే అంతలోనే చంద్రబాబు ఓడిపోవడంతో అధికారానికి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధానిని అటకెక్కించింది. జరిగిన గొడవలు, కోర్టు కేసులు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారానికి రావడంతో అమరావతిపై భూములిచ్చిన రైతులకు, సామాన్య ప్రజలకు విశ్వాసం పెరిగింది. చంద్రబాబు విజయం భూములిచ్చిన రైతులకు ఆనందదాయకంగా మారింది. తొలుత రాజధాని ప్రాంతంలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించేందుకు జంగల్ క్లియరెన్స్ చేపట్టారు. ఆ పనిని త్వరగానే సమర్థవంతంగా నిర్వహించారు. 5 ఏళ్ల పాటు రాజధానిని జగన్ ప్రభుత్వం అడవిలా మార్చేసింది అనేందుకు అనేక ఉదంతాలు బయటపడుతున్నాయి. నిర్మాణ సామాగ్రి, ఇసుక, సిమెంట్ బస్తాలు, పిచ్చి మొక్కల మధ్యలో 5 ఏళ్లు రాజధాని నలిగిపోయింది. భారీగా నిల్వ ఉంచిన ఇసుక దిబ్బలు, పాడైన సిమెంట్ బస్తాలు బయటకు వచ్చాయి. దాంతో నిర్మాణాల పునాదుల దగ్గర చెరువులను తలపించేలా ఉన్న వర్షపు నీటిని అధికారులు తోడించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల కోసం ప్రభుత్వం నిర్మిస్తోన్న బహుళ అంతస్తుల భవనాలను పూర్తి చేసే ప్రక్రియ తిరిగి మొదలైంది. చంద్రబాబు ఈసారి అధికారానికి వచ్చిన తర్వాత కూడా అమరావతి నిర్మాణం అంతగా వేగం పుంజుకోలేదని చెప్పాలి. అందుకు కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఈలోపు మరికొంత జాప్యం జరగటం, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో టెండర్లు పిలిచినా వాటిని ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లను ఆహ్వానించాయి. 40,000 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 62 పనులకు మార్చి 15న ఒకేసారి శ్రీకారం చుట్టనుంది. మరో 11 పనులకు కూడా సిఆర్డీఏ అధికారులు టెండర్లు పిలిచే యోచనలో ఉన్నారు. ఈ ప్రక్రియ కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని గతంలోనే ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కానీ టెండర్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి 30,000 మంది కార్మికులతో అమరావతి నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఇప్పటికే జంగల్ క్లియరెన్స్, భూ సమీకరణ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో ముఖ్యంగా రహదారులు, నీటిపారుదల, డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే యత్నం ప్రభుత్వం అమరావతిని అత్యాధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్షనీటి పారుదల వ్యవస్థ, హైస్పీడ్ రహదారులు, అంతర్జాతీయ ప్రమాణాలున్న ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అమరావతిలో ప్రారంభమవుతున్న పనులు తొలి దశగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటిలో హైటెక్ పార్కులు, ఐటీ హబ్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయి. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేయనున్నాయి. అంతేకాదు విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఎన్ఆర్టీ ఐకాన్ భవనం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం నిర్మాణ కమిటీని నియమించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాసన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ మెంబర్ కన్వీనర్గా టర్నర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక సాంకేతిక సభ్యుడు, 5 సభ్యులు ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతసారిలా టైంపాస్ చేస్తే కుదరదు. ఇప్పటికే తీవ్ర జాప్యమైంది. ఒక జనరేషన్ దెబ్బతిన్నది. రాజకీయాలకు అమరావతి బలైపోయింది. కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ప్రస్తుతం సంకీర్ణ అవసరాలతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు సానుకూలంగా ఉంది. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న చందంగా కావాల్సిన నిధులు ఇప్పుడే తెచ్చుకోవాలి. పనులను శరవేగంగా పూర్తి చేయాలి. అత్యాధునిక రాజధానిని ఏపీ ప్రజల ముందు ఆవిష్కరించాలి. లేని పక్షంలో చరిత్ర క్షమించదు. Please subscribe to Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.